హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ టు మై మై ఛానల్. ఛానల్. ఈ రోజు అయితే బండిలో సామాన్ చదువుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మనం ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాతనైతే ఈ వీడియో కంటిన్యూషన్ చేయబడుతుంది. సో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా విశాలమైనటువంటి ప్రదేశాలు. మీరు వీడియోలు కనుక షార్ట్ ఫిలింలు తీయాలనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయండి చుట్టూ ప్రదేశాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఊర్లోనైతే మనం తిరగాలి బేరానికి. సో ఈ ఊర్లో బేరం ఏ విధంగా అవుతుంది అనేది అయితే చూద్దాం. రండి ఫ్రెండ్స్, మనం ముందరికైతే వెళ్ళిపోదాం. అమ్మ వాళ్ళు అయితే ఆపారు. ఇది ఒక చిన్న గిన్నె అయితే తీసుకొని వచ్చింది. తను ఏం గిన్నెలు తీసుకుంటది ఏంది అనేది అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. కొంచెం ప్లాస్టిక్ సామాన్ కూడా ఉందని చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి అయితే వెయిటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు అమ్మ మొత్తం ప్లాస్టిక్ సామాన్ అయితే తీసుకొస్తుంది, బస్తాలు వేసుకొని అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ వాళ్ళదైతే గిన్నె చూస్తుంది. ఇప్పుడు అత్త వాళ్ళు అయితే ఇటు రమ్మని చెప్పింది, సందులోకి అయితే రమ్మని చెప్పారు. అందుకని ఇదైతే వెళ్తున్నాను. చూస్తూ ఉందాం, తను ఏం సామాన్ వేస్తుంది ఏందనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. అక్క అయితే రమ్మన్నది, అది పోయిన తర్వాత ఏమేమి సామాన్ ఇస్తారు ఏందనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. తీసుకుంటా. నేను ఇచ్చేది మీకు నచ్చిందా నచ్చలేదు అనేది మా యూజర్స్ చెప్పండి. ఎట్లా నచ్చితే అట్లా చెప్పండి. అన్న వాళ్ళు చాలా రోజుల నుంచి మా గల్లీకి ఈ రోజు వచ్చినారు. వాళ్ళకు పాత సామాన్ వేసి ఈ గిన్నె తీసుకోవడం జరిగింది. అన్న వాళ్ళు ఏది తీసుకున్నా కొంచెం చూసి ఇస్తారు. వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగో ఫస్ట్లో వేసింది కదా ఈ అవ్వ, అయ్యో మళ్ళీ కూడా తీసుకొని వచ్చింది. కొన్ని గిన్నెలు ఏమో తీసుకొచ్చింది, కొన్ని మిగిలినాయి అని చెప్పి. ఇక పక్కనున్న అక్క కూడా కొంచెం సమాన్ అయితే వేసింది. తర్వాతకి రా చిన్న, ఒక వారం రోజుల తర్వాతకి అయితే రండి, కతిమై మొత్తం కూడా వేస్తాను, అప్పుడు కొత్త సామాన్ తీసుకుంటే ఇప్పుడైతే వద్దు నాన్న అని చెప్పింది. సరే అక్క అని చెప్పేసి అయితే ఇంకా మేము వెనకకైతే బయలుదేరాము. ఈరోజైతే ఫ్రెండ్స్ కొంచెం మంచిగానే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ తీసుకునే వాళ్ళు కొంచెం కిరికిరి చేయకుండానైతే తీసుకున్నారు. అందుకోసం అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందరికైతే బయలుదేరదాము. ఎవరన్నా అడుగుతారా అడగరా అనేది అయితే చూద్దాము. ఎవరన్నా అడిగితే ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే చూస్తూనే ఉండండి. మీరు ఈ వీడియో మొత్తం కూడా చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడాలి, అటు చూడాలి, ఇటు చూడాలి, వెనకకు ముందరికి అయితే అన్నీ చూస్తూనే ఉండాలి. ఇగో ఒక అక్క అయితే అక్కడ ఆగమని చెప్తున్నట్టుంది, కూతేస్తుర్రు. అదే ఆగమని చెప్పింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ముందరికైతే రావడం జరిగింది. సో అక్క అయితే ఇక్కడ ఆపింది. వాళ్ళ ఇంట్లో ఏదో కూలర్ అవి ఏమో ఉన్నాయంట, అవి తీసుకురావడానికి అయితే వెళ్ళింది. సో ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత సామాన్ ఏ విధంగా తీసుకుంటున్నాము, కొత్త సామాన్ ఏ విధంగా ఇస్తున్నాము అనేది అయితే మీకు పూర్తిగా చూపిస్తున్నాం. పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో అక్క వాళ్ళ కూలర్లో అయితే మొత్తం మట్టి కూరుకపోయింది. ఇంకా మట్టి మొత్తం తీసి అయితే ఈ విధంగా చేసుకొచ్చాను. మొత్తం జోకు తమ్ముడు అంటే సరే అక్క అని చెప్పేసి అయితే కాంట మీద అయితే వేయడం జరిగింది. సో అక్కకు డబ్బులు కావాలన్నా లేకపోతే కొత్త సామాన్ కావాలా అనేది అయితే చూడాలి. తను ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళకి కొత్త సామాన్ కావాలంటే సో కొత్త సామాన్ ఇస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు అక్క వాళ్ళకైతే కొత్త సామాన్ అయితే వద్దన్నది. సో అందుకోసం అనేది కొంచెం ముందడికైతే బయలుదేరుతాము. ఇంకెవరన్నా పిలుస్తారా పిలవరా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఈ వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకంటే మీ దగ్గర పాత సామాను ఉంటే మేము మంచి ప్రైజ్ అయితే కట్టి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా దగ్గర కొత్త సామాను కూడా ఉంటుంది. మీలో ఎవరికైనా కావాలి అని అంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. పైన స్క్రీన్ పైన వస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. మీది ఏ ఊరైనా కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మీది ఎక్కడైనా కానీ మేము రావడానికైతే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇగో ఈ సిరిగారిపురంలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఆటోలు కూడా పట్టవు దీంట్లో, కానీ కొంచెం జాగ్రత్తగానైతే పోవాలి. పైన వైర్లు తగులుతూ ఉన్నాయి గిన్నెలకి. సో ఇంకా మా భార్య ఒకటే మొత్తుకుంటా ఉంది, సరే అని చెప్పి ముందరికైతే వెళ్తున్నాం. ఇగో ఇక్కడ అక్క అయితే పిలిచింది ఫ్రెండ్స్. ఇక్కడ పెళ్లి వాళ్ళు కూడా హడావుడి చేస్తూ ఉన్నారు. తమ్ముడు కొంచెం బండి తొందర దిగి తమ్ముడు, ఎందుకంటే పెళ్లి వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, తీ తమ్ముడు అంటే దబ్బా దబ్బా తీసుకొచ్చి అయితే ఇస్తున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు అక్క వాళ్ళు అయితే ఈ 36 గిన్నె అయితే తీసుకున్నారు.
మొన్న కూడా పోయినసారి కూడా 1 మంత్ క్రితం అయితే ఆ అక్కోళ్ళ ఇంట్లో సామాన్ మొత్తం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఆపి అయితే ఉన్న పాత సామాన్ మొత్తం అయితే ఇచ్చింది. సో తను ఎట్లా ఇస్తున్నాము, మంచిగా ఇస్తున్నామా, ఎట్లా ఇస్తున్నామా అని అయితే అక్క వాళ్ళు చెప్తారు. ఈయనండి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర మేము పాత సామాన్ వేసి కొత్త సామాన్ అయితే తీసుకోవడం జరిగింది. అన్న వాళ్ళు సామాను మంచిగా ఇస్తున్నారు. మీకు కూడా అన్న వాళ్ళ దగ్గర సామాను కావాలంటే అన్న వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క కొత్త సామాన్ అయితే తీసుకున్నది, 36 గిన్నె అయితే తీసుకున్నది. ఇక కొంచెం ముందరికైతే బయలుదేరదాము. ఇగో అక్కడ అన్న అయితే పిలుస్తూ ఉన్నాడు. అన్న దగ్గరికి అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్. అన్న వాళ్ళ దగ్గర ఏం సామాన్ ఉంది అనేది చూద్దాం. ఇగో డ్రిప్ పైప్ అయితే ఉంది ఫ్రెండ్స్ అన్న వాళ్ళ దగ్గర. ఆ డ్రిప్ పైప్ కొంచెమే ఉందంట. ఆ కొంచెం అయితే వేసి ఏం తీసుకుంటాడు, సామాన్ తీసుకుంటాడా లేకపోతే పైసలు తీసుకుంటాడా అనేది అయితే చూద్దాం. సో ఏం తీసుకుంటాడో మీరు కూడా చూద్దురు ఫ్రెండ్స్, నాతో పాటుగా మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న వాళ్ళు అయితే సామాన్ వేశారు. ఫస్ట్ నుంచి కూడా అన్న నాకు తెలిసిన వ్యక్తే. మొన్న పోయినసారి కూడా 1 మంత్ క్రితం కూడా అన్న వాళ్ళ ఇంటికి వస్తే అన్న వాళ్ళు పాత సామాన్ మొత్తం వేశారు. ఇంకా కొంచెం సామాన్ ఉందని అంటే ఇదొకటి ఆ వైరును ఇది వేశారు. సో అన్న వాళ్ళతోనే మాట్లాడదాం, మేము ఏ విధంగా ఇస్తాము ఎట్లా అనేది అయితే అన్న వాళ్ళతోనే మాట్లాడదాం. చూస్తా ఉండండి ఫ్రెండ్స్. మంచిగా చేస్తాను. ఆయనే నాకు మంచి డబ్బులు ఇస్తాడు. ఎప్పుడు ఏదన్నా ఆయనకి వేసేస్తాం. ఇక ఏ రేట్ అయినా ఏదైనా క్వశ్చన్ చేయకుండా మంచిగా మనకు ఇచ్చేస్తాడు ఆయన. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పింది విన్నారు కదా. మా దగ్గర నమ్మకం ఉన్నది కాబట్టి అన్న ఎన్ని రోజులు దాచి కూడా మా కోసం ఉంచడం అయితే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క వాళ్ళు అయితే కొంచెం సమాన్ ఉందని చెప్పేసి అయితే ఆపారు. సో చూడాలి, తను ఇగో కొంచెం సమాన్ అయితే తీసుకొచ్చింది, టాక్టర్ కి సంబంధించింది. ఇగో కుర్చీ, ఇవి కొన్ని సమాన్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూద్దాము అక్క వాళ్ళకు జోకిన తర్వాత తను ఏం సమాన్ తీసుకుంటది ఏందనేది అయితే చూద్దాం. నీదేనా బండి అది? ఇది ఇట్లా పట్టుకో. పిల్లలకి బుక్స్ పనికొచ్చేటి అయితే లేవుగా. అలా నేను ఎందుకు అంటున్నా అంటే ఒక్కొక్కటి కొనాలంటే బొచ్చే డబ్బులు అవుతాయి. మీ డాడీనా? ఇప్పుడు బండి గురించి అయితే మాట్లాడతారు. బండి ఒకవేళ సెట్ అయితే తీసుకుంటాం, లేకపోతే లేదు. వాళ్ళ అమ్మోళ్ళకైతే ఫోన్ చేస్తున్నాడు. అమ్మోళ్ళకి ఫోన్ చేసినాక తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ నేను పెద్దమ్మతోనైతే మాట్లాడుతున్నాను. తను 5,000 అంటుంది. లేదు పెద్దమ్మ నేను 3,000 ఇస్తా అన్నాను. కానీ లేదు కడుక 3,500 లాస్ట్ కంటే, సరే పెద్దమ్మ 3,500 కానీ అయితే బండి కుదిరించుకున్నాము. సో నా బండిలో ఎక్కేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కింద మొత్తం ప్లాస్టిక్ ఉండడం వల్ల బండి ఎక్కేసరికి మొత్తం కనబడకుండా అయిపోయింది. వెనకాల చూస్తే ఏం కనబడకుండానైతే అయిపోయింది. సో ఇంకా ఇంటికైతే బయలుదేరుదాం అనుకుని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము. అట్లనే కొంచెం చిన్న చినుకులు అయితే వస్తూ ఉన్నవి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏమనుకోనంటే ఒక మాట అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్నటువంటి పాత మాలకైతే మంచి రేటు కట్టేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఎలాంటి వస్తువు అయినా మేము తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతే నేను మంచి రేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి మీ దగ్గర పాత ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ వస్తువు అయినా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కు మీరు కాల్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా ఫోన్ చేసి రేట్లు కూడా కనుక్కోవచ్చు. ఏ రేట్లు ఎంత ఏందనేది అయితే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.